హలో అండి. అందరికి నమస్కారం. తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. రాజన్నగా భక్తులు పిలిచే ఈ స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తా ఉంటారు. ఆలయంలో ధర్మగుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ సాంప్రదాయం. మరో ప్రత్యేకత కోడి మొక్కు. కోరిక నెరవేరిన తర్వాత నందికి ప్రతీకగా కోడెను సమర్పించడం ఈ ఆలయంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారం. భక్తులు ఇక్కడ హుండీలో నగదు, బంగారం, వెండి మాత్రమే కాదు నిత్య అన్నదాన ట్రస్ట్, గోశాల, ఆలయ అభివృద్ధి కోసం కూడా స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తుంటారు. ఈ విరాళాలతో పాటు ప్రతిరోజు వేలాది మంది భక్తులు అన్నదానం నిర్వహించడంతో పాటు ఆలయ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇలాంటి సమయంలో వేములవాడకు చెందిన ఓ దంపతులు చేసిన భారీ విరాళం అందరి దృష్టిని ఆకర్షించింది. పట్నంలోని సుభాష్ నగర్ కు చెందిన లక్ష్మీనారాయణ, జానాబాయి దంపతులు స్వామివారికి ఆ నిత్య అన్నదాన ట్రస్ట్ కు రూ. 7,01,116 విరాళంగా అందజేశారు. తమ విరాళాన్ని అన్నదానానికి సేవకు వినియోగించాలని కోరడంతో ఆలయ అధికారులు స్వీకరించారు. అనంతరం దంపతులకు గర్భగుడిలో ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి శేష వస్త్రాలు, కళ్యాణ లడ్డు ప్రసాదంగా అందించారు. అయితే కొంతకాలం తర్వాత లక్ష్మీనారాయణ గారి కుమార్తెలు ఆలయ అధికారులు కలిసి ఒక వినతి సమర్పించారు. తమ తండ్రికి ఆరోగ్యం ప్రస్తుతం బాలేదని, చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైందని తెలిపారు. అందుకే గతంలో నిత్య అన్నదాన ట్రస్ట్ కు ఇచ్చిన విరాళాన్ని తిరిగి ఇవ్వాలని కోరినట్లుగా సమాచారం. దీనిపై ఆలయ అధికారులు స్పందించారు. ఆలయానికి లేదా ట్రస్ట్ కు భక్తులు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలను ఒకసారి స్వీకరించిన తర్వాత తిరిగి చెల్లించే అవకాశం నిబంధనలో లేదని స్పష్టం చేశారు. డొనేషన్ అనేది పూర్తిగా స్వచ్ఛందంగా ఇచ్చే సమర్పణ కాబట్టి దీన్ని తిరిగి ఇవ్వడానికి ఆలయ పరిపాలన విధానాల్లో అవకాశం ఉండదని వివరించారు. ఒకవైపు కుటుంబ సభ్యుల ఆర్థిక అవసరాన్ని ప్రస్తావిస్తుండగా, మరోవైపు ఆలయ అధికారులు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని చెబుతున్నారు. థాంక్ యూ అండి. జై హింద్.